హాయ్ హలో నమస్తే, నేను మీ స్కందాస్ మామ్. ఈరోజు మన ఛానల్లో గోబీ 65 సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక కప్పు కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో కాలీఫ్లవర్ ముక్కలు మునగడానికి సరిపడా నీళ్లు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 50% కుక్ అయ్యాక కాలీఫ్లవర్ని స్ట్రైనర్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కోటింగ్ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వెనిగర్, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసి కోట్ చేసుకుందాము. ఉడికించిన కాలీఫ్లవర్లో లైట్గా వాటర్ ఉంటుంది కాబట్టి ముందుగా వాటర్ వేయకుండా కలిపి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకొని కోట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని జాగ్రత్తగా ఆయిల్లోకి డ్రాప్ చేయాలి. చేతికి సెగ తగులుతుంది అనుకునేవారు ఇలా జాలి గరిటెలో వేసి మెల్లిగా ఆయిల్లో డ్రాప్ చేయండి. 1 నిమిషం పాటు వదిలేసి మెల్లిగా గరిటెతో కలుపుతూ వేయించి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి. ఫ్లేమ్ మటుకు లో టు మీడియంలోనే పెట్టాలండి. ఫ్లేమ్ హైలో పెట్టుకుంటే పైన కోటింగ్ కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా ఉండిపోతాయి. చివరిగా అదే బౌల్లో కొద్దిగా కాజు, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా కోట్ చేసి డీప్ ఫ్రై చేసి గోబీ 65 మీద స్ప్రింకిల్ చేసుకోవడమే. అంతే అండి, పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో తరచుగా చూసే గోబీ 65 ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.